సో ఒకసారి ఈ రోజు మార్కెట్ అప్డేట్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని అనిపించింది. సో మార్కెట్ అంతా కూడా యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ కాబోతుంది ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. సో దీని యొక్క ఇంపాక్ట్ మన స్టాక్ మార్కెట్స్ మీద ఏ విధంగా ఉంటుంది, నిజంగానే యుఎస్ గవర్నమెంట్ అనేది షట్ డౌన్ అవ్వడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, అండ్ దాంతో పాటుగా ఆర్బీఐ రిలేటెడ్ అప్డేట్స్, రేపు మనకి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కి సంబంధించిన అప్డేట్స్ కూడా రాబోతున్నాయి. సో బేసిక్ ఈ రెండింటికి కూడా మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో ఒకసారి చూద్దాము. సో బేసిక్ గా మనకి నిఫ్టీ 24,600 దగ్గర అయితే కాన్స్టెంట్ గా సస్టైన్ అవుతుంది. మనకి శుక్రవారం రోజు మార్కెట్ కన్సాలిడేషన్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుందని అనుకున్నాము. సో సోమవారం మంగళవారం ఈ 2 రోజులు కూడా మార్కెట్ అయితే స్ట్రాంగ్ గానే కన్సాలిడేట్ అయింది. సో గోయింగ్ ఫర్దర్ మనకి ఈ 2 రోజులు రాబోతున్నటువంటి న్యూస్ ని బేస్ చేసుకొని మార్కెట్ లో పెద్ద రియాక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. సో యాజ్ ఆఫ్ నో మన మార్కెట్ లో గమనించినట్లయితే యుఎస్ రిలేటెడ్ అన్సర్టనిటీ అయితే కొంతవరకు టాక్ ఆఫ్ ద టౌన్ లాగా అయితే కనిపిస్తుంది. సో బేసిక్ గా యుఎస్ షట్ డౌన్ అనేది నిజంగానే జరుగుతుందా, అసలు గతంలో ఎప్పుడైనా జరిగింది అన్నది ఒకసారి చూద్దాము. అండ్ ఇప్పుడు కండిషన్స్ ఏంటో కూడా ఒకసారి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ట్రంప్ టర్మ్ లోనే దాదాపుగా 3 సార్లు, లాస్ట్ టైం టర్మ్ లో ఇప్పుడు కాదు, లాస్ట్ టైం టర్మ్ లో దాదాపుగా 3 సార్లు మనకి యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అనేది జరిగింది. సో ఎగ్జాక్ట్ గా అసలు యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అంటే ఏంటి, వాళ్ళ ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్పించి మిగతా ఉన్నటువంటి ఎన్ని ఫెడరల్ సర్వీసెస్ అన్నిటిని కూడా వాళ్ళు రద్దు చేయడం, అంటే ఎంప్లాయీస్ కి సాలరీస్ కానీ ఏమీ రాకుండా రద్దు చేసి పడేస్తారు. సో ఇన్ జనరల్ గా ఏంటి, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరు పనిచేయకుండా ఉంటే మన ఎకానమీ ఎలా అయితే వీక్ అవుతుందో అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ కూడా అదే విధంగా ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో బేసిక్ గా అసలు ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది, ఇది సహజంగా డెట్ సీలింగ్ ఇష్యూ అనేది ఎప్పుడూ వస్తుంది. ఎప్పటికప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి డెట్ ని రీకన్స్ట్రక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఫంక్షనింగ్ చేయాలి అని అంటే వాళ్ళు రాబోయేటువంటి బడ్జెట్ కి కావాల్సినటువంటి అప్పులు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈవెన్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా బడ్జెట్ ని ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళు సహజంగా అప్పు చేస్తూ ఉంటారు. సహజంగా మన మెజారిటీ మన ఇండియాలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీకి సో ఇమీడియట్ గా బిల్స్ అన్ని కూడా పాస్ అవుతూ ఉంటాయి. కానీ అదే యుఎస్ లోకి వచ్చేసరికి కండిషన్స్ వేరు. అక్కడ 2 హౌసెస్ ఉంటాయి. ఆ 2 హౌసెస్ లో కూడా ఆ బిల్ అనేది పాస్ అవ్వాలి. ఒక హౌస్ లో పాస్ అయినప్పటికీ సెనెట్ లో పాస్ అవడం అనేది కొంత కష్టంగా మారింది. 60% మెజారిటీ ఉంటే తప్పించి, 51 కాదు 60% మెజారిటీ ఉంటే తప్పించి ఆ బిల్ పాస్ కాదు. వాళ్ళ దగ్గర కేవలం 54% మాత్రమే మెజారిటీ ఉండడంతో డెమోక్రాట్స్ కొంత రెసిస్టెంట్ గా ఉండడంతో ఇప్పుడు మళ్ళీ ఆ టెన్షన్ అనేది ఎస్కలేట్ అయింది. సో ఈ టెన్షన్ అనేది సహజంగా ప్రతి అక్టోబర్ కంటే ముందు ఈ సీజన్ అంటే ఈ టైంలో కొంతవరకు ఈ ఎస్కలేషన్స్ అని ఎప్పుడు ఉండేవి. ఇది పెద్ద కొత్త విషయం ఏం కాదు.